మనకి ఎక్కువ ఇంటీరియర్ డిజైనర్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ బాగా యూటిలైజ్ చేసుకుంటారండి. సో, వాళ్ళకేంటంటే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ వీడియోస్ ఎలా అంటే, ఈ పర్టిక్యులర్ ప్యానెల్ యూజ్ చేసుకుంటే మనకి షైనింగ్ ఇలా ఉంటుంది. సో, లెట్స్ సే కిచెన్‌లో ఇటువంటి ప్యానెల్స్ యూజ్ చేసుకుంటే బావుంటుంది. లేదంటే వార్డ్‌రోబ్స్‌కి ఇటువంటి మెటీరియల్ యూజ్ చేసుకుంటే బావుంటదని ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయమని నేను చెప్తూ ఉంటాను. ఓకే. సో, మనకి ఈవెన్ స్టూడెంట్స్ కూడా లైక్ స్టూడెంట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళనమాట. వాళ్ళు మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు. సో, వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సడెన్‌గా ఫోన్ చేసి ఓ రోజు, "సార్ థాంక్ యూ సో మచ్ సార్. 16,00,000 వచ్చింది సార్" అని. "ఒరేయ్! నాకే రాలేదురా 16,00,000 నీకెలా వచ్చిందిరా 16,00,000" అంటే అప్పుడు వాడు చెప్తున్నాడు. "నాది యాక్చువల్లీ ఇంటీరియర్ బిజినెస్ సార్. మీరు చెప్పిన టెక్నిక్స్‌తో నేను ఫేస్‌బుక్ యాడ్స్ అయ్యి రన్ చేశాను వీడియోస్ తీసి. సో, ఆ వీడియోస్ నుంచి నాకు లీడ్స్ జనరేట్ అయినాయి. అయి క్లోజ్ అయినాయి. నాకు ఒక 16,00,000 రెవెన్యూ వచ్చింది ఇంటీరియర్స్‌ది. ఒక 3 ప్రాజెక్ట్స్ వచ్చినాయి" అని చెప్పాడనమాట. సో, అలా లైక్ ఎనీ బిజినెస్ ఓనర్, ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే ఆ వీడియోస్‌ని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, కస్టమర్స్‌ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ వీడియోస్ చేస్తే మనకి కాంపిటీషన్‌ని మనం తట్టుకోగలం. సో, ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం డిజిటల్ మార్కెటింగ్ ఓకే. టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటే సో, దే కెన్ సర్వైవ్ ఇన్ 2025 అండ్ గోయింగ్ బియాండ్ ఆల్సో. హ్మ్.